అంటూ అడ్మిషన్లకు ముగిసిన ఆప్షన్ల ప్రక్రియ బీటెక్ సర్టిఫికెట్లు ఇవ్వని యూనివర్సిటీలు, సర్టిఫికెట్ మంజూరులో యూనివర్సిటీలు, ప్రైవేట్ కాలేజీల ఇష్టారాజ్యం, వాటిని నియంత్రించాల్సిన ఉన్నత విద్యాశాఖ అధికారుల మౌనం. ఫలితంగా వేలాది మంది విద్యార్థులు నష్టపోయారు. బీటెక్ పూర్తి చేసుకున్న వాళ్ళంతా ఏడాది ఎంటెక్లో చేరే అవకాశాన్ని కోల్పోయారు. ఫీజుల విషయంలో విద్యార్థులను ఒత్తిడి చేయొద్దని ప్రభుత్వ ఆదేశాలు కాలేజీలు పట్టించుకోలేదు. సర్టిఫికెట్లు ఆపేసిన విషయం అధికారుల దృష్టికి వెళ్ళినా తమకు సంబంధం లేదన్నట్టుగా చోద్యం చూశారు. ఇది సిగ్గులేని జర్నలిజం, నీచ జర్నలిజానికి పరాకాష్ట. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలా? లేదు మీరు సర్టిఫికెట్లు ఇచ్చేయండి అయ్యా అంది. ఎందుకు ఇస్తాం పొమ్మన్నారు వాళ్ళు. దీంట్లో అదేదో కాలేజీలు తప్పని రాసుకొస్తున్నారు అనమాట. సిగ్గుండాలి కదా ఈ జర్నలిజం చేయడానికి. ఇదే జగన్ అయితే జగన్ వల్ల ఇన్ని వేల మంది విద్యార్థులు బ్రతుకులు నాశనం అయిపోయినాయి అని రాస్తారు. ఇప్పుడు వీళ్ళు బీటెక్ పూర్తయి ఎంటెక్ చదువు ఉంటే రేపొద్దున వీళ్ళు ప్రొఫెసర్లుగా లెక్చరర్లుగా దాంట్లో సెటిల్ అయ్యేవాళ్ళు జీవితాలు. ఎందుకంటే బీటెక్ కాలేజీలో ఉన్నటువంటి చోట్ల ప్రొఫెసర్లు దొరకట్లేదు, లెక్చరర్లు దొరకట్లేదు వాళ్ళకి. ఎంటెక్ పూర్తయిన తర్వాతనే కదా వాళ్ళు తర్వాత లెక్చరర్లుగా పనికొచ్చేది. ఆ స్టేజ్లో అవకాశాలు లేక సన్నగిల్లిపోతుంటే ఇప్పుడు అంటే పీజీ విద్యకు దూరం అయిపోయారు, నాశనం అయిపోయారు విద్యార్థులు, యువత నాశనం అయిపోయింది. ఇప్పుడు బీటెక్ తర్వాత ఇప్పుడు ఏ రిసెప్షనిస్ట్ పనులు చేయాలా, ఏం చేయాలా, వస్తే సాఫ్ట్వేర్ లేకపోతే మూసుకుని కూర్చోవాలి. ఈ స్టేజ్కి వచ్చేసింది రాష్ట్ర విద్యార్థులు బ్రతుకు. కానీ అది రాయడానికి ధైర్యం జాలక ఇదేదో అధికారులు తప్పన్నట్టు చేజారిన ఎంటెక్ ఛాన్స్ అంట. ఇంతకంటే నీచ జర్నలిజం ఏమన్నా ఉంటుందా? వాళ్ళు చేజారు అంటే డబ్బున్నోడు చదువుకొని డబ్బు లేనోడు మూసుకునేదో పని చేసుకుంటారా అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ స్థాయికి దిగజారిపోయింది రాష్ట్రం. మందు తాగడానికేమో అద్భుతం, మందు తాగేసి రాష్ట్రం బాగుపడిపోతుంది. విద్యలో నాశనం అయితేనేమో దాంట్లో తప్పు అధికారులది. ఇది వీళ్ళ నీచ జర్నలిజం. జర్నలిజం అనేటటువంటి అర్థం, జర్నలిజం అంటే సమాజానికి మేలు, జర్నలిజం అంటే సమాజానికి బాగు చేయటం, జర్నలిజం అంటే తప్పుడు వార్తలతో ప్రజల్ని తప్పుదో పట్టించడం అనే నీచ జర్నలిజాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్ళారు.